మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాలకొల్లు స్థానిక ఛాంబర్స్ ఇంటర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు. ఘనంగా స్వామి వివేకానందుడు జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఇక డీటెయిల్స్ చూస్తే పాలకొల్లు స్థానిక ఛాంబర్స్ ఇంటర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషంగా పాలుపంచుకున్నారు. ఛాంబర్స్ కళాశాల యాజమాన్యం సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వాటిలో గంగిరెద్దులు, గరగా నృత్యాలు, కోడిపందాలు, సంక్రాంతి పిండి వంటలు మరియు తీన్మార్ డ్యాన్సులు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సంక్రాంతి హిందువుల సంస్కృతి, ఈ సంస్కృతి అంతరించిపోకూడదని ఉద్దేశంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి కళాశాల తరపున ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నరసింహారావు, చైర్మన్, పాలకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఛాంబర్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్. సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి అందరికీ కూడా నేర్పాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలు, అలాగే మన క్రిస్టియన్ సంబరాలు అన్నీ కూడా జరుపుకుంటున్నాం మేము. ఈ దాంట్లో భాగంగానే ఈవేళ అతి భారీగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. దీనికి విద్యార్థులందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇదే విధంగా ఈ కాలేజీ అభివృద్ధికి, ఈ కాలేజీని ముందు కూడా ఇలా జరుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ డి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, ఛాంబర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పాలకొల్లు. ఈ సంక్రాంతి సంబరాలని మా కళాశాలలో ఘనంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే మన భాష, యాస, ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, సంస్కృతి, తెలుగు సంస్కృతిని నేటి తరానికి, భవిష్యత్తు తరానికి తెలియచెప్పడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, గరగ నృత్యాలు, తీన్మారు, అలాగే మా పిల్లలందరూ కూడా వారికి చేతనైన కొన్ని వంటకాలు కూడా తయారు చేశారు. సాంప్రదాయ వంటకాలైనటువంటి జంతికలు, పులిహోర, దద్దోజనం, జున్ను, ఇతరత్ర గజ్జికాయలు, ఇలాంటివి అనేక రకాల వంటకాలు తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేసి అవన్నింటినీ కూడా సేల్కి పెట్టడం జరిగింది. పాలకొల్లులో ఉన్నటువంటి పుర ప్రముఖులు, ప్రజలు, మా విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, మా కళాశాల యాజమాన్యం, సభ్యులు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణతోటి నేటి సంస్కృతిని, ముఖ్యంగా తెలుగు సంస్కృతిని, ఈ సంక్రాంతి పండుగ అనేది ఏ మతానికో, కులానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు, తెలుగు వారందరికీ సంబంధించినది. తెలుగు సంస్కృతిని ఉట్టిపడే విధంగా, ప్రతిబింబించే విధంగా నేడు ఈ మా కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాలని ఘనంగా జరపడం జరిగింది. దీని యొక్క ముఖ్యోద్దేశం నేటి యువతకి మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని పరిచయం చేయడం కోసమే. ప్రతి హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు తెరవడానికి ఆహ్వానం పలికే శ్రీరామ స్పర్శ అక్షతలు పాజుల్ బేగ్పేట గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్ల శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చేతుల మీదుగా ప్రతి ఇంటి ఆడపడుచులకి అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జన్మభూమి ప్రాణ ప్రతిష్టకు ఈ అక్షింతలే ఆహ్వాన పత్రికలని అయోధ్యలోని ఆలయంలో 100 క్వింటాళ్ల బియ్యంతో పసుపు, దేశీ నెయ్యి కలిపి అక్షత పూజ చేసి దేశవ్యాప్తంగా అక్షింతలు పంపిణీ చేస్తున్నారన్నారు. రాములవారి ఆశీస్సులు అందరికీ అందాలనే ఆకాంక్షిస్తూ ఈ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి అక్షింతలు అందజేసి రామ ప్రాణ ప్రతిష్టను కళ్లారా చూసే అదృష్టం కల్పిస్తున్న ట్రస్ట్కు భక్తులు అభినందనలు తెలిపారు. అలాగే జనవరి 22వ తేదీన ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించి ఆ రోజు భజన, పూజ కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ రావాడ రాజశేఖర్, బీజేపీ నాయకులు పైడి హరికృష్ణ, ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు శ్రీ పెంట వాసిష్ఠ కార్తికేయ శర్మ, సిల్లా వైకుంఠరావు, సిల్లా మణి, పట్నాల మధుకుమార్, గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. భక్తులు 50 మంది స్వామివారి అక్షింతలు తీసుకోండి. ప్రతి ఇంటికి అక్షింతలు వస్తాయి. మీ అక్షింతలు మేము ఇచ్చిన అక్షింతలతో కలుపుకొని మీ ఇంటి జరిగే ప్రతి శుభకార్యంలో రాముడు ఆశీస్సుల కోసం మీరు స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. ఈ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి, అలాగే RSS హిందూ ధర్మ
చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనపై నేడు కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా చిలకపాలను రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా షాపుల యజమానులు చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్నారా అనే విషయంలో ఆరా తీశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, యజమానులు శిక్షకు గురవుతారని, చిన్నపిల్లల భవిష్యత్తుకు చదువు మాత్రమే మార్గం చూపుతుందని, కావున పిల్లలను పనిలో కాకుండా బడిలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవీ రమణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్రావు, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజాం కొండలరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీకాకుళం ఆర్వి శ్రీనివాసరావు, ఎన్జీఓలు, పోలీసులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక జిల్లా పరిషత్ దగ్గర 29వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు ఆర్ఎం మణికంఠ జన్మదినం సందర్భంగా బెహ్రా మనోవికాస కేంద్రం మానసిక వికలాంగుల పాఠశాలలో ఉన్న అనాథ పిల్లలకు శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి చేతుల మీదుగా నిత్యావసర వస్తువుల్ని అందజేశారు. చెప్పండి హ్యాపీ బర్త్డే. కబ్జాదారులు రాబందుల్లా హుడా లేఅవుట్లో ఉన్న గ్రీన్ బెల్ట్ పై పడ్డారు. జేసీబీలు పెట్టి స్వైర విహారం చేశారు. గూండాలంతా ఓల్డ్ సిటీ నుండి వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ బాజప్తా బ్లూ షీట్స్ ఫిక్స్ చేసి పేరు, ఫోన్ నెంబర్ రాసి అధికారులకు హెచ్చరిక జారీ చేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. గెలిచినోళ్ళు, ఓడినోళ్ళు, సంఘాలు అన్నీ వారిని ఏమీ చేయలేకపోయారు. కారణం ఇప్పటి ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడమేననే వార్తలు షికార్లు చేస్తున్నాయి. హుడా కాలనీ చందానగర్లోని హుడా లేఅవుట్ పరిస్థితి ఇది. స్థానికుల ఫిర్యాదుతో న్యూ టీవీ స్థలాన్ని సందర్శించి లేఅవుట్ డాక్యుమెంట్లను పరిశీలించి దానిని కబ్జాగా తేల్చి చందానగర్ సర్కిల్ 21 ఏసీపీ రాజ్కుమార్ను ప్రశ్నించగా అది అక్రమంగా కబ్జా చేశారని 2 రోజుల్లో తొలగిస్తామని చావు కబురు చల్లగా చెప్పటం విశేషం. అధికారులు జీతాలు తీసుకుంటూ తమ విధులను తాము నిర్వహించడంలో ఇలా వైఫల్యం చెందడాన్ని న్యూ టీవీ తీవ్రంగా గర్హిస్తుంది. వెంటనే కబ్జాదారులను తొలగించి కబ్జాదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని గ్రీన్ బెల్ట్ ఏరియాను పార్కుగా అభివృద్ధి చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గోదావరి జిల్లాలో కోడి పందాలు, జూదం, పేకాట, అడ్డాట నిర్వహించేందుకు పందాల రాళ్లు బరితెగించి పందెం బెర్లు సిద్ధం చేస్తున్నారు. 3 రోజులు రాత్రి పగలు లేకుండా పందాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఒక పక్క రెవెన్యూ, పోలీస్ అధికారులు పండుగ ముసుగులో కోడి పందాలు, జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారిపై కొరడా జురిపించేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీస్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు పోలీస్ అధికారుల కనుసన్నల్లోనే పందాలు యథేచ్ఛగా నిర్వహిస్తామని పందేల రాయుళ్లు చెబుతున్నారు. అయితే కాసులకు కక్కుర్తిపడి పోలీస్ అధికారులు తోకముడుస్తారని, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారని స్థానికులు చెబుతున్నారు. సాంప్రదాయ ముసుగులో కోట్లాది రూపాయలు జూదం, కోడి పందాలు జరగడం ఏళ్ల తరబడి జరుగుతున్న సంఘటన అని, ఎవరి వాటాలు వారికి చేరుతాయని, ఫోన్లు చేసిన అధికారులు స్విచ్ ఆఫ్ చేస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికారుల హెచ్చరికలు బందీలు ఆగుతాయా, పందేల రాయిళ్ల ప్రగల్భాలు నిజమవుతాయా అన్నది వేచి చూడాల్సిందే. ఈ మనకి రానున్న సంక్రాంతి
పండుగ సందర్భంగా గతంలోలాగా ఈ సంవత్సరం కూడా కోడిపందాలు, పేకాట, గుండాట మరియు జోదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో నేను ఎస్ఐ గారు, మహిళా పోలీసులతో మరియు విఆర్ఓలు, విఆర్ఏలు సంబంధించిన టీం మెంబర్స్ అందరితో కూడా సమావేశం ఇప్పుడే జరిపామండి. మాకు ఈ మండలంలో 107 నుంచి 108 మంది వరకు కూడా బైండ్ ఓవర్ కేసులు ఐడెంటిఫై చేసి ఎస్ఐ గారు మాకు చూపించారు. అలాగే 8 చోట్ల ఐడెంటిఫై చేసాము. ఏదైతే ఆట జరుగుతుందో ఆ ప్లేసులన్నీ కూడా వాటిని అరికట్టడానికి, ఆడకుండా చేయడానికి ఈ రోజు నుంచి మేము మా టీంతో ఎస్ఐ గారు, మేము అపాయింట్ చేసినటువంటి టీం సభ్యులు, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్, మహిళా పోలీసులతో వెళ్ళి ప్రతి గ్రౌండ్ని కూడా వెరిఫై చేసి మేము అటువంటి జరగకుండా కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ మనకు జీవో ఇచ్చిందో దాని ప్రకారంగా ఫాలో అవ్వడానికి మేము టీం ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడడానికి ఎస్ఐ గారు మేము కూడా ఈ 3 రోజులు పండగ అయినంత వరకు కూడా టీమ్గా ఫామ్ చేసుకొని ఎవరైనా ఏ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అందుబాటులో ఉండి మేము ఒక స్టేషన్లోని ఒక మనిషిని, ఇక్కడ ఒక మనిషిని కూడా మేము 24 గంటలు కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేస్తాము. టీమ్ ఫార్మేషన్ అనేది ఆల్రెడీ కమ్యూనికేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమందరం ఎస్ఐ గారు, మేము కూడా టీం అంతా కలిపి ఆయా ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళకి కూడా ఎవరైతే గతంలో ఆడారో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ రప్పించి ఇటువంటి, అలాగే కత్తులు తయారు చేసిన వాళ్ళైతేనేమి, గ్రౌండ్ తయారు చేసిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అటువంటి చేయొద్దనే కార్యక్రమాలు జరగకూడదని మీ ఉద్దేశంతో వాళ్ళకందరూ చెప్తామని మీకు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా కడకళ్ల మండల పరిధిలోని విక్రమపురం గ్రామానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అతని తల్లిదండ్రులు అతని స్వగ్రామంలో ఉంటారని, నిందితుడు తన బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మధ్యంతరంగా నిలిపివేశాడు. ప్రస్తుతం అతని స్నేహితులతో కలిసి కేపీహెచ్పీ పరిమితుల్లో నివసిస్తున్నారని తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఆస్తి నేరాలు చేయటం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం బాలానగర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న తలుపులు కత్తిరించేందుకు స్టీల్ బోల్ట్ కట్టర్ కొనుగోలు చేశాడు. ఆరోపించిన వారు భద్రత బలహీనంగా ఉన్న అపార్ట్మెంట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అతను నేరాలు చేస్తున్నప్పుడు డెలివరీ బాయ్గా అతను అపార్ట్మెంట్లో ప్రవేశించాడు. ఎవరైనా అతని గుర్తింపు గురించి అడిగితే అతను డెలివరీ బాయ్ అని వారికి తెలియజేస్తాడు. అతను తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే ఎంపిక చేస్తాడని, సెంట్రల్ లాక్ చేయబడిన ఫ్లాట్లను స్టీల్ బోల్ట్ కట్టర్తో తాళాన్ని పగలగొడతాడు. నేరాలు చేసిన తర్వాత పగలగొట్టిన తాళాన్ని తన వెంట తీసుకెళ్తాడు. అతను నేరాల సన్నివేశానికి ఎప్పుడూ భంగం కలిగించడు. ఎందుకంటే ఫ్లాట్ యజమానులకు ఇంట్లో దొంగతనం గురించి ఆలోచన ఉండకూడదని భావించేవాడని పోలీసులు నిర్ధారించారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన మియాపూర్ పోలీస్ బొబ్బడి అభిలాష్ సన్ ఆఫ్ బొబ్బడి శంకర్రావు 29 years ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ద లిమిట్స్ ఆఫ్ చందానగర్ గచ్చిబౌలి. ఇతను 20 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. మియాపూర్, చాందనగర్, గచ్చిబౌలి, కేపీహెచ్పి ఈ లిమిట్స్లో ఈ నేరాన్ని చేశాడు. ఇతను విక్రమపురం కడకెల్లా మండల్, శ్రీకాకుళం డిస్టిక్, ఏపీ ఇక్కడికి చెందినవాడు. ఇతను ఇంజనీరింగ్ పర్సూ చేసి దాన్ని డిస్కంటిన్యూ చేసుకొని తర్వాత ఈజీ మనీ కోసం ఈ ఏరియాలో తిరగడం, అలాగే ఎక్కడెక్కడ ఇల్లు లాక్ అయి ఉన్నాయి, అక్కడున్న డ్వెల్లర్స్ బయటికి వెళ్తే అక్కడ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేనవి చూస్ చేసుకొని దాన్ని ఒక డెలివరీ బాయ్ లాగా అక్కడికి వెళ్ళి దాన్ని రేకీ చేసి తర్వాత అతని దగ్గర మెకానికల్ ఇంజనీర్ చదివాడు కాబట్టి అక్కడికి ఒక పెద్ద కట్టర్, స్టీల్ కట్టర్ని తీసుకెళ్ళి నైట్ టైం ఇంటికి వెళ్ళి ఎవరు లేక ఉన్న టైంలో నియర్లీ 16 lakhs వర్త్ ప్రాపర్టీ మనం రికవరీ చేశాము. పాత 1.5 years నుంచి కూడా ఇతన్ని వెతకడం జరిగింది. ఇతను ప్రొఫెషనల్ థెఫ్ట్ చేసేవాడు.
కాబట్టి 1.5 year నుంచి కూడా తప్పించుకొని వేరే వేరే నేమ్తో అక్కడిక్కడ దాచుకోవడం జరిగింది. అయినా కానీ మన పోలీస్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎన్ నరసింహారెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాదాపూర్. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమపురం గ్రామంలో కోటిలింగాల క్షేత్రం ఈ నెల 22 సోమవారం మధ్యాహ్నం 12:20 అయోధ్య రామయ్య ప్రతిష్ఠ ముహూర్తానికి వేమవరంలో 1 లింగాల శివయ్య ప్రతిష్ఠ జరగనుందని ఆలయ నిర్మాణ సేవకులు తెలిపారు. గుంటూరులో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల ఆధ్యాత్మిక సాధన అనుభవం కలిగిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు బాబా ఆశీస్సులతో వారి సేవకులమైన మేము కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి ఆధ్యాత్మిక సేవా సంస్థ సభ్యులమైన మేము గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామం నందు నిర్మించ సంకల్పించిన కోటిలింగాల క్షేత్రంలో శివయ్య ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. హిమాలయ నాగ సాధువులచే అతిరథ మహారథుల సమక్షంలో లక్షల భక్తుల ఆగమనంతో సమస్త దేవీ దేవతల ఆశీర్వాదంతో సమస్త గురువుల చల్లని దీవెనలతో జరగబోవు వేమవరం ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గత 3 దశాబ్దాలుగా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తుందో నైతిక విలువలతో కూడి ఎక్కడ రూపాయి తీసుకోకుండా ఏ బెనిఫిషియరీ దగ్గర నుంచి కూడా ఏమి ఆశించకుండా కేవలం ట్రస్ట్ని నమ్మి ముందుకు వచ్చిన దాతల సహకారం ఎలా జరుగుతుందో అలాగే ఒక దివ్య క్షేత్రం ద్వారా కూడా పూర్తి నైతిక విలువలతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు పిల్లలందరూ ముందుకు వస్తే దానికి నేను పర్యవేక్షణ చేస్తూ ఈరోజు దాదాపుగా ప్రతిష్ట వరకు వచ్చింది. అయితే ఇది గత 5 సంవత్సరాల క్రితమే ఎప్పటికైనా ఒక 50 సంవత్సరాల తర్వాతైనా అయోధ్య రామ మందిరం ప్రతిష్ట నోచుకున్నట్లయితే అదే రోజు చేయాలని వాళ్ళు సంకల్పించారు. అనుకోకుండా అది ప్రతిష్ట వరకు అయోధ్య రామ మందిరం రావడం, ఇప్పుడు వేమవరంలో జరుగుతున్నటువంటి క్షేత్రం ఎంతవరకు అయిందో వీలైన త్వరగా ముగించుకొని అదే ముహూర్తానికి ఇది కూడా ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. 1 లింగాల శివాలయం అని చెప్పడం కాకుండా లెక్క పెట్టుకున్న 1 లింగం ఉండేటట్లుగా క్షేత్రం నిర్మాణం అవుతుంది. చూడడానికి అందంగా లేకపోవచ్చు, నైతిక విలువలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. కారణం ఏంటంటే ఆ క్షేత్రంలో భవిష్యత్తులో ఉండి ఉండదు. రుద్రాక్షలు అమ్మడం కానీ, ప్రసాదాలు అమ్మడం కానీ, పుస్తకాలు అమ్మడం కానీ, పూజారి పళ్ళులో డబ్బులు వేయడం కానీ, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ లక్షల రూపాయల బంగారం కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అది ఎలా లేదు. అలానే నిత్యాన్నదానం జరగాలని, ఉచితంగా వైద్యాలయం విద్యాలయం ఉండాలని ఈ 3టితో సంకల్పించి దాని అనుసంధానంగా ఈ క్షేత్రాన్ని ఎంతోమంది నాగసాధువులు, అఘోరీలు, సాధనాపరులు, అలాగే మా పిల్లలు అక్కడ కోట్ల జపం అనుష్ఠానం చేసి ఎంతోమంది మహాత్ములు ఆ నేలను సందర్శించి తాకి అక్కడ నివసించారు. కాబట్టి అలానే కొన్ని వేల మంది మహాత్ములు కోటిలింగ క్షేత్ర కమిటీ సభ్యులం మేము గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో 1 లింగాల శివాలయ ప్రతిష్ఠా ఉత్సవం ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12:20 సరిగ్గా అయోధ్య రామాలయ ప్రతిష్ఠా లగ్నానికే జరగబోతున్నది. ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ క్షేత్ర ప్రతిష్టకు లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి నాగసాధువులు ప్రసాదించారు. రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలిసి రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజా లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను యువనేత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వ వార్డులో నివసిస్తున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సహకారం అవసరమని అన్నారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
ఎచ్చెర్ల మండలం కుశలాపురం గ్రామంలో స్వామి వివేకానందుడు జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఈ తరం విద్యార్థులందరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని, ఇందుకోసమై కుశలాపురం మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అక్షయ్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు తెలిపారు. అంటే వివేకానంద అంత అత్యుత్తమ వ్యక్తి అయ్యాడంటే కారణం దానికి రామకృష్ణ పరమహంసే కారణం. దానికి ఎవరు కారణం? రామకృష్ణ పరమహంస. అంటే వివేకానంద అంత వ్యక్తి, అంత ఆయనకే మనం దండం పెట్టాలి అంటే ఆయన గురువు గారికి 100 దండాలు పెట్టాలి. ఎందుకంటే ఆయన గురువు గారు ఎవరిని తయారు చేశారు? వివేకానందను తయారు చేశారు. వివేకానంద కొన్ని వేల మంది హిందూ ధార్మికులు తయారు చేశారు. చూడండి ఫ్రెండ్స్, వివేకానంద యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుందో చెప్తాను మన స్టైల్లో. సో వివేకానంద మన వెస్ట్ బెంగాల్లో ముందు పుట్టడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే విపరీతమైన అణచివేత, బ్రిటిషర్లు. చెప్పాను కదా, మనం నీళ్ళు తాగాలి. మన ఇంట్లో అయితే మనం నీళ్ళు తాగొచ్చు, మనం బయటకు వచ్చి నీళ్ళు తాగాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధాకరం చూడండి. బయటకు వచ్చి మనం 10 మందిలో నీళ్ళు తాగాలి అంటే వాళ్ళ పర్మిషన్. సార్ మేము నీళ్ళు తాగొచ్చా అంటే మనం తాగాలి, తాగు అంటే తాగాలి, లేకపోతే లేదు. సార్ మా పొలం మేము ఎద్దులతో దున్నుకోవచ్చా? వద్దు, ఈరోజు దున్నొద్దు అంటే మనం ఆగిపోవాలి. అంటే వాళ్ళ రుబాబు. సో ఇలాంటివన్నీ కూడా తన ముందే అనేక రకాలమైన జరిగాయి. ఇవన్నీ కూడా ఆయన చూడడం జరిగింది. అయితే మన వివేకానంద ఏంటంటే బై బార్న్ ఆయన ఏది చూస్తే అది వితిన్ సెకండ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఆయన ఏది వింటే, ఒక పాట విన్నారనుకోండి, మనం విన్నారనుకోండి, మీకు ఏదో ఒక పాట ఉంటుంది, పిల్లకి నచ్చిందో ఏదో ఒక పాట మీకు రావాలంటే మీరు 10 సార్లు వినాలి మీరు. కానీ మన వివేకానందకి ఎలా కాదు, ఓన్లీ 1 టైం ఒకసారి ఒక పాట విన్నారంటే దాన్ని అనర్గళంగా పాడడం జరిగేది. సో అలాంటి వివేకానంద తన యొక్క జీవితం అలాగే ముందు అవుతున్న కొలది తను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, వివేకానంద బాల్యం చాలా ఇబ్బందులతో గడిచింది. వివేకానంద ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు, విపరీతమైన డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించలేకపోయినా ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం రూపంలో ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిసేలా ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అణగారిన అట్టడుగు ఇతర వర్గాల అభ్యున్నతికి ఆయన చూపించిన మార్గమే దిక్సూచి అన్నారు. అంబేద్కర్ ఆశయ బాటలో ప్రభుత్వం పయనిస్తూ విజయవాడలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. నమస్కారం. విజయవాడలో 19th జనవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 ఫీట్ స్టాచ్యూని గౌరవనీయులు సీఎం గారు ఇనాగరేట్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి 9th జనవరి నుంచి 12th జనవరి వరకు అన్ని గ్రామ సచివాలయంలో, జిల్లాలో, మండల హెడ్ క్వార్టర్స్లో అన్నిట్లో జన్ భాగీదారీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించి ఆయన ఇచ్చిన టీచింగ్స్ ఏమున్నాయి, ఆయన సంబంధించి ఫొటోస్ ఏమున్నాయి, దానికి ఫోటో గ్యాలరీ పెట్టడం, డిబేట్స్ కాంపిటీషన్ పెట్టడం, దాంతోపాటు ప్రతి సచివాలయంలో ఆయన ఫోటోని ల్యాండింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్లీనింగ్ అంతా చేసుకొని ల్యాండింగ్ చేయడం జరుగుతుంది. 12th వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్లో కూడా దానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లైఫ్ టైం సంబంధించి ఆయన టీచింగ్స్, ఆయన ఫోటోస్ బుక్స్ సంబంధించి అన్ని మంచి ఫొటోస్ అంటే విజయవాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పుల్లడిగుంట సమీపంలోని మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా దగ్గుపాటి పురంధరేశ్వరి, జంజాల రామలింగేశ్వర శాస్త్రి, పాతూరు నాగభూషణం హాజరయ్యారు. కళాశాల యాజమాన్యం డప్పు వాయిద్యాలతో కళాకారులతో స్వాగతం పలికారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి పురంధరేశ్వరి గారు సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. చెక్కభజన, కోలాటం, భరతనాట్యం, నవదుర్గలు ఇవన్నీ కళాశాల విద్యార్థులు ప్రత్యేక శిక్షణతో అలంకరించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మలినేని వారి ఆడపడుచులా భావించి ఈ కళాశాలకు నాకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇప్పటికీ సంక్రాంతి వైభవం కళాకారుల రూపంలో విద్యార్థులు ప్రదర్శించడం అచ్చమైన సాంప్రదాయం ఉట్టిపడేలా ఉందన్నారు. తదుపరి మలినేని కుటుంబం వారిని మలినేని కుటుంబం సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
మల్లినేని పెరుమాళ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులందరికీ పేరు పేరున, ఎందుకంటే చాలామంది వచ్చారు, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి బిడ్డలందరికీ నా శుభాశీస్సులు నేను అందిస్తున్నాను. పెరుమాళ్ గారు నన్ను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అని చెప్పి వారు చెప్పారు. కానీ ఒక రకంగా నన్ను నేను పెరుమాళ్ గారి ఆడపడుచుగా నేను భావించుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు ఏ కార్యక్రమం అయినా కూడా వెంటనే నాకు పిలుపు వచ్చేది. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కావచ్చు, మరి ఇవాళ ఫౌండేషన్ వేసుకున్నటువంటి హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, దానిలో నేను భాగస్వామిని అవుతూ పాల్పంచుకోవడం అన్నది నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. కనుక అంతటి ఆదరాభిమానాలు కనబరుస్తూ, అంత ప్రేమని కనబరుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామిని చేసినటువంటి పెరుమాళ్ గారికి మరి ఒక్కసారి నేను నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు. ఇందాక వక్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాశ్చాత్య ఒరవడిలో మన బిడ్డలందరూ కూడా కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని వారికి తెలియజేయాలని, మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి భావనతోటి పెరుమాళ్లపురం గ్రామానికి ఆనుకుని అరబిందో దివిసీమ కంపెనీలు రావడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని మాజీ సర్పంచ్ వెంకటరమణ పేర్కొన్నారు. అరబిందో దివిస్ ఫార్మా కంపెనీల నుండి వచ్చే కాలుష్యం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని మాజీ సర్పంచ్ వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కోనవాయపేట, ఉప్పాడ, కొత్తపల్లి గ్రామస్తులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 2 కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు పెద్ద పైప్ లైన్ ద్వారా సముద్రంలోనికి వదలడం వలన 20 కిలోమీటర్ల మేర సముద్రం కలుషితమై తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామన్నారు. ఎక్కువగా మత్స్య సంపద లభించే ప్రాంతాల్లో ఈ పైప్ లైన్ వేయడం వల్ల మత్స్యకారులు జీవనం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో సముద్రం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందన్నారు. KSEZ ఫార్మా కంపెనీ వారు సముద్రంలో వేసిన పైపులను తొలగించాలని డిమాండ్ చేశారు. యూకొత్తపేటలో కొంపపేట మత్స్యకారులు యావత్తు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఈరోజు కార్గో కంపెనీ దగ్గర SCRలో కంపెనీ కట్టారు. పెద్దవరం తిన్నగాను దాంట్లో పైప్ లైన్ ఇచ్చారు సముద్రంలోకి. ఆ పైప్ లైన్ వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ దెబ్బతినడం, వాళ్ళు పాటు లేకుండా పోవడం, వాళ్ళకి వలలు పచ్చి తెగిపోవడం, ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఐదు నెలల నుంచి పైపులు ఇచ్చారు. 5 నెలల నుంచి కూడా మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది గురైపోతున్నారు. చాలా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకున్నారు. తల్లి పిల్ల అందరూ కూడా తిండి లేకుండా అలవడించిపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పైపు లైన్ వెంటనే తక్షణం తీసేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. కాబట్టి మీ ద్వారా వేయించి వీళ్ళ యొక్క అర్థనాలు, వీళ్ళ యొక్క బాధలు పట్టించుకొని వెంటనే ఆ పైపు లైన్ని తొలగించి మాకు న్యాయం చేయించవలసిందిగా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తుంది. అది కోనపేట గ్రామం, కొత్తపల్లి మండలం. మత్స్యకార సాధారణమైన నాయకులు మేము. సముద్రంలోకి వెళ్తే జీవన విధానం సాగించి ఆ రోజు పూట గడుపుకునే తాముతున్న ప్రజలండి మేము. అలాంటిది మా ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి, ఫార్మా కంపెనీలు పెట్టి, అరవిందో, దివిసు, ఇలా అనేక రకమైన కంపెనీలు పెట్టి షీలోకి పెద్ద పెద్ద పైప్ లైన్లు వదిలి పొల్యూషన్ భారీ ఎత్తులోనే జరుగుతుంది. ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలు చాలా భయాందోళనకి గురవుతున్నారు. వాళ్ళ అర్థనార్థంలో ఏడుస్తున్నారు. అవునా, ఏ ప్రజానాయకుడు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అది కలెక్టర్ గారికి మేము విన్నపించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మా బాధలు, మా అర్థనాదాలు, అలాగే ప్రజల యొక్క రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ అడుక్కు తినే పరిస్థితికి దిగజారుతున్నారండి. దానికోసం అని చెప్పేసి కలెక్టర్ గారు, మేడం గారికి మేము వినతిపత్రం ఇచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మా బాధలు అర్థం చేసుకుని మీ మీడియా ద్వారాగా ఇది ప్రతి ఛానల్లో వచ్చేటట్టు, ప్రభుత్వానికి తెలిసేటట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసేటట్టు
వీళ్ళు బాధలు ఆకలి తీరాలని చెప్పేసి ఆయన మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ప్రకృతి పరవశించినప్పుడు తొలకరింపచేసే తన్మయత్వంతో మూగ జీవాలు కూడా మదిని మైమరిపించి పులకరింపచేస్తుంది. ప్రకృతి వాతావరణంలో ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండే ప్రాంతాలను చూస్తుంటే మనసు పులకించుతుంది. ఒక్కొక్క ప్రకృతిని చూస్తుంటే శరీరంపై వెంట్రుకలు నిలబడిపోతాయి. గుంటూరు మిర్చి యార్డులో ముఠా కూలీలు ఆగ్రహంతో రగిలిపోయారు. మిర్చి యార్డు చైర్మన్ ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. కొంతకాలంగా యార్డులో మత్స్యకాయల విషయంపై పాలక వర్గానికి ముఠా కూలీలకు మధ్య వివాదం జరుగుతోంది. తమకు రైతులు ఇష్టపూర్వకంగా పెడుతున్న మచ్చుకాయలను పాలకవర్గం బలవంతంగా తీసుకుంటున్నారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి యార్డు ఏర్పడిన నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న మచ్చుకాయల వ్యవహారం చిలికి గాలివానగా మారకముందే అధికారులు నేతలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ 54వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చింతనబోయిన వంశీకృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన రవిచంద్ర ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరారు. ఉదయగిరి నియోజకవర్గం తరపున రవిచంద్ర యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి సభ్యుడు బీద రవిచంద్ర యాదవ్ గారి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈయన ఇలాగే ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాం. సీతారాపురం మండలం ఓపికపల్లి ఎక్సర్పంచి బీద రవిచంద్ర గారు పుట్టినరోజు రోజు జరుపుకున్న ఉదయగిరిలో రాష్ట్రానికే చాలా ఇన్నుముక్క చంద్రబాబు నాయుడు గారు మన భీషణలో చాలా అంతంత ఎత్తుగా మనము నిలబెట్టారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వంలో మా భీషణం అందరం పనిచేస్తామని బీద రవిచంద్ర గారికి మా ప్రతినిధులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకొల్లు స్థానిక ఛాంబర్స్ ఇంటర్, డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు. ఘనంగా స్వామి వివేకానందుడు జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.